Dear students, now I am going to explain uh, how to solve a quadratic equation by factorization method. So I take one example in exercise 5.1, ninth problem in first Roman. Okay, so I would like to solve this. Find the roots of the following quadratic equation by factorization method. Okay, so first take given quadratic equation. Given quadratic equation that equal to 3 into x minus 4 whole square minus 5 into x minus 4 is equal to 12. So first we have to simplify this given equation. Okay, so that's why do the simplification. 3 and x minus 4 whole square. So this is in the form of a minus b whole square. Okay, so that's why apply that formula, a minus b whole square. Here a is x, b is 4. ఓకే, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. మనకి ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దాని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో అంటే కారణాంక పద్ధతిలో రూట్స్ అంటే మూలములను కనుగొనమన్నాడు. తెలుగులో రూట్స్ అంటే మూలములు కదా, మూలములను కనుగొనమన్నాడు. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ముందుగా రాసుకున్నాం. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇచ్చిన వర్గ సమీకరణము తీసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో x ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ a, 4 ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ b. దట్స్ వై a స్క్వేర్ మైనస్ 2ab, ఓకే, ప్లస్ b స్క్వేర్ 4 స్క్వేర్. అండ్ నెక్స్ట్ minus multiply this x minus 4 with minus 5. Minus 5 into x minus 5x. So minus 5 into minus 4. ఈ minus to minus plus అవుతుంది. 5 4s are 20 అవుతుంది. Is equal to 12. And next, so 3 x square minus 2 4s are 8 కదా. So 8x plus 4 square means 16. Okay, minus 5x plus 20 minus 12 ను కూడా ఇటువైపు తీసుకొచ్చేయండి. minus 12 is equal to 0. And again do the simplification. So multiply this function with 3. Okay, so 3 into x square, 3x square minus 3 into 8, 3 8s are 24x. So 3 4 16s 48. Okay, minus 5x plus 20 or 20 minus 12 8. Okay, so okay, next step lo vedam. So is equal to 0. And next 3x square. Again now you simplify this. 3x square minus 24x minus 5x మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 24కి 5 యాడ్ చేస్తే 29x. సో ఈ బిగ్గెస్ట్ నెంబర్ యొక్క సైన్ మైనస్. ఒకటి గుర్తుంచుకోండి, మనకి మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అలా ప్లస్ 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 అవుతుంది. సో మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మైనస్ అవుతుంది. ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. దీన్ని జస్ట్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, ఈ విధంగా చూసుకుని సో ప్లస్ మైనస్ అనుకోండి, మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. అలా చేసిన తర్వాత బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ వేసుకోవాలి. అంటే పెద్ద సంఖ్యకి ఏ గుర్తుంటే ఆ గుర్తు వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి minus 424 minus 5 మైనస్ మైనస్ ప్లస్. సో ఆ విధంగా ప్లస్ అన్నాడు కాబట్టి 24కి 5 యాడ్ చేస్తే 29. సో ఈ 24 5లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది 24 కాబట్టి దీనికి ఉన్న సింబల్ ఏంటి మైనస్, కాబట్టి మైనస్ వేసుకున్నాను అనమాట. సో ఆ విధంగా అలాగే 48కి 20 యాడ్ చేస్తే ప్లస్ ప్లస్ కాబట్టి యాడ్ చేస్తే 48కి 20 యాడ్ చేస్తే 68.
ఓకేనా. ఆ 68లోంచి 12 తీసేయండి, 8లోంచి 2 తీస్తే 6 ఏమా అంటే 56 వస్తుంది. 48ను 20 68 కదా. పోనీ అవసరమైతే ఇక్కడ వేసుకోండి 68లోంచి 12 తీసేయండి ఈ విధంగా. సో 6 56 వస్తుంది. సో ఆ విధంగా 56. సో మనం ఎక్కువలోంచి తక్కువ తీసాం కదా, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఈ ప్లస్ సింబల్ వేసుకోండి. ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం అంటే యాక్చువల్గా డైరెక్ట్గా ఇలా ఇచ్చేస్తే గొడవ లేదు, అలా కాకుండా మనకి ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని ఈ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలోకి రాసుకున్నాం అన్నమాట. సో అంటే మీకు ఒకసారి ప్రాక్టీస్ అవుతుందని నేను ఈ ప్రాబ్లం తీసుకోవడం జరిగింది. సో మరి ఇక్కడ దీనిని ఏ విధంగా చేయాలనేది ఒకసారి కనుక గమనిస్తే కొంచెం స్టెప్ కిందకి వేస్తే మీకు బాగా అర్థమవుతుందని కిందకి వేస్తున్నాను. సో 3x² మైనస్ 29x ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి, ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసేటప్పుడు ఈ x² కోఎఫిషియంట్ ఎంత ఉందో దాన్ని, అలాగే ఈ కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉందో దీన్ని, ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసుకోవాలి. 3ని 56తో మల్టిప్లై చేస్తే 3 6 ఆర్ ఎంతది 18 1 3 5 5 ఆర్ 15 15 1 16 168 అవుతుంది. సో ఈ 168కి అలాగే ప్లస్ 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 అనమాట. ఇది ఏ విధంగా వేసుకోవాలి అర్థమైంది అందరికీ. సో ఈ విధంగా ఇక్కడ x² కోఎఫిషియంట్ తీసుకోవాలి, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ తీసుకోవాలి. ఇక్కడ 356 ఎంత 168 ఓకేనా 168. సో అదే ఇక్కడ x² ముందు ఏమీ లేదనుకో 1 ఉన్నట్టు లెక్క. ఇఫ్ దెర్ ఈజ్ నో నెంబర్ దెన్ దెర్ ఈజ్ ఓన్లీ 1. దట్స్ వై you have to multiply this number to this number. Okay, so in this problem we have 3 constant term is 56. That's why 356 are 168. And next again plus అవుతుంది. సో ఆ విధంగా చూసుకోవాలన్నమాట. సో నౌ ఈ 168ని మనం ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రాయాలి. ఓకేనా. సో ఆ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 29 రావాలి. సో సపోజ్ అది కూడా చేయడానికి మనం సో 168ని ఈ విధంగా చూసుకుంటాం. ఫస్ట్ సింపుల్గా 2 టేబుల్ తీసుకుంటే 8 2s are 16 4 2s are 8, అలాగే 2 టేబుల్ తీసుకుంటే 4 2s are 8 2 2s are 4. అలా అంటే మనం ఈ విధంగా చేస్తే ఒక ఐడియా వస్తుంది. 2 2s are 4 1 2s are 2, మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటే 7 టైమ్స్ మనకి 2 2s are 4 4 2s are 8 7 3 7s are 21 21 8 29 వచ్చింది కదా. అవునా. అంటే మనకు 168ని మనం ఎలా రాయొచ్చు 8 into 21 కింద రాయొచ్చు. మనకి ఆ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి ఇక్కడ 29 రావాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 29 రావాలి, అది కూడా -29 రావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 8 into 3 7s are 21 కింద రాసుకోవాలన్నమాట. 8 into 21. సో we can write this 168 as the product of 8 into 21. Okay, and next here is now you have to put signs also. వీటికి గుర్తులు కూడా మనం పెట్టాలి. సో ఇక్కడ ఏ గుర్తుంది, ఇక్కడ ఎక్స్కి మైనస్ ఉంది కదా, కానీ పెద్దదానికి మైనస్ పెట్టాలంట. యూ హ్యావ్ టు పుట్ మైనస్ టు బిగ్గెస్ట్ నెంబర్. ఓకే, హియర్ యూ హ్యావ్ ప్లస్, దట్స్ వై యూ హ్యావ్ టు పుట్ మైనస్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాక్స్లో ఉన్నదాన్ని చేంజ్ చేయకూడదు. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ మైనస్ పెట్టాలి. ఈ మైనస్ ప్లస్ మళ్ళీ సాటిస్ఫై అవ్వాలి. సో 8 21s are 168 ఆ విధంగా సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే -8 -21 దట్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి -29 వచ్చింది. సో ఆ విధంగా ఈ -29 ఇక్కడ సరిపోయింది కదా, ఆ విధంగా చూసుకోవాలన్నమాట. ఇది ఒకసారి గమనించండి అమ్మా. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ x² యొక్క కోఎఫిషియంట్ తీసుకోవాలి, అలాగే కాన్స్టెంట్ టర్మ్ తీసుకోవాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 168 వచ్చింది, ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకోవాలి. దీన్ని చక్కగా ఇలా ఒక బాక్స్ పెట్టుకోండి. ఈ బాక్స్ని ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకూడదు. ఇప్పుడు ఈ 168 మనం ఏ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ కింద రాయాలన్నమాట. ప్రొడక్ట్ ఆఫ్
2 ఫ్యాక్టర్స్ కింద. మళ్ళీ ఇప్పుడు అలా అంటే ఈ 168ని సింపుల్గా 2 into 84 కింద రాయొచ్చు. అలాగే లేదంటే 4 into 42 కింద రాయొచ్చు. ఓకేనా? సో అయితే అలాగే మనం ఇలా ఇంకా విధాలుగా రాయొచ్చు. అలాగే 8 into 21 కింద రాయొచ్చు. సో అయితే ఈ విధంగా రాయగలిగినప్పుడు మనం ఏ పేరుని తీసుకోవాలి ఇక్కడ అనేది మనకు కావాలి. అంటే మనం తీసుకునే పేరు ఎలా ఉండాలంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే, ఆ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకి -29 రావాలి. సపోజ్ ఇక్కడ 2ని 84ని యాడ్ చేస్తే మనకి 29 రాదు. అలాగే 4ని 42ని యాడ్ చేస్తే 46 వస్తుంది, అంతేగాని 29 రాదు. కానీ అలాగే 8ని 21ని యాడ్ చేయండి, 29 వచ్చింది. కాబట్టి ఈ పేరు తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం ఆ ఐడియా మనకి ఇలా ఫ్యాక్టరైజేషన్స్ ఇలా చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఆ విధంగా దీన్ని మనం 8 into 21 కింద రాసుకున్నాం. సో నెక్స్ట్ వీటికి సైన్ అంటే గుర్తులు వేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ 29కి ఏ గుర్తుంది? మైనస్ ఉంది. కాబట్టి పెద్దదానికి బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు మైనస్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కదా, సో ఈ ప్లస్ని చేంజ్ చేయకూడదు. అంటే దీని యొక్క వాల్యూ చెడిపోకూడదు. ఇక్కడ మైనస్ వేసాం కాబట్టి దీనికి కూడా మైనస్ పెడితే, అంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఉంటే 2 మైనస్లు ఉండాలి, లేకపోతే 2 ప్లస్లు ఉండాలి. సో ఆ విధంగా దీనికి మైనస్ పెట్టాం కాబట్టి, అంటే ఐడియా ఎలా వచ్చింది తెలిసింది కదా. ఇక్కడ ఈ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్ పెట్టాలి. 2 ఈక్వల్గా ఉంటే దేనికో దానికి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2 ఒకే రకపు గుర్తులు ఉండాలి, మైనస్ మైనస్. సో ఈ -8 -21 -29. ఓకే, -29 వచ్చింది కాబట్టి ఓకే, మనం తీసుకున్న పేరు కరెక్ట్ అనమాట, ఇది కరెక్ట్. సో ఇప్పుడు దీని నుంచి మనం రాస్తాం ఎట్లాగో చూడండి. ఇప్పుడు 3x², ఈ మిడిల్ టర్మ్ యూ హ్యావ్ టు రైట్ దిస్ మిడిల్ టర్మ్ యాజ్ ద సమ్ ఆఫ్ దీస్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, అంటే ఈ మధ్య పదాన్ని ఈ 2 కారణాంకాలు మొత్తంగా రాస్తాం అనమాట. అంటే -8x మైనస్ 21x ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిలోనూ మనం ఏదైనా కామన్ తీయడానికి ఏముంది? ఓన్లీ ఎక్సే ఉంది. కానీ ఎక్స్ ఒక్కదాన్ని కామన్ తీస్తాం. సో ఇప్పుడు ఏముంది ఇక్కడ? 3x మైనస్ 8 అను 3x - 8. సో మైనస్ మళ్ళీ ఈ రెండింటిలో ఏది కామన్ తీయొచ్చు? మనం 7 కామన్ తీయొచ్చు. తీస్తే 7 3s are 21 కదా, 7 కామన్ తీసాం కాబట్టి ఇంకా 3 ఉంటుంది. సో ఎక్స్ ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. మళ్ళీ 7 8s are 56, 7 8 56. సో 7 8s 7 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 8 ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఈ బ్రాకెట్లో ఒకే పదం వస్తుంది, 3x - 8. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 3x - 8ని కామన్ తీస్తాం. 3x - 8ని కామన్ తీస్తే ఈ 3x - 8 కామన్ తీస్తే ఇక్కడికి ఏమంత ఉంటుంది? ఓన్లీ x ఉంటుంది. అలా ఇక్కడ 3x - 8 కామన్ తీస్తే 7 ఉంటుంది. దట్ ఈక్వల్ టు 0. అంటే అర్థమేంటి? ఇక్కడ మనకి 3x - 8 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఇదంతా 0 అవ్వాలంటే అయితే ఇదైనా 0 అవ్వాలి, లేదా ఇదైనా 0 అవ్వాలి. సో this should be 0 or this should be 0. Then only the product will be 0. Do you understand? So 3x - 8 is equal to 0 or x - 7 is equal to 0. So if 3x - 8 is equal to 0, ఒకవేళ 3x - 8 కనుక 0 అయిందనుకో, then 3x is equal to 8 -8 ఇటువైపుకి వస్తే +8 అవుతుంది. అప్పుడు x is equal to ఏమవుతుంది? 8/3 అవుతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ ఇఫ్ x - 7 is equal to 0, then ఆ -7 ఇటువైపు తీసుకెళ్తే +7 అవుతుంది. x is equal to 7. అంటే x is equal to 8/3, x is equal to 7 అని వచ్చింది మనకి. అవునా? అంటే therefore roots is equal to x is equal to 8/3 or x is equal to 7. లేదంటే సింపుల్గా roots is equal to x is equal to 8/3, 7 అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో
రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ చెప్పిన మ్యాటర్ అంతా కూడా ఒకసారి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీకు మెయిన్ ఇక్కడి నుంచి అనేది మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏ విధంగా చేయాలి ఇక్కడి నుంచి మనకి ఇంపార్టెంట్. అయితే మనకు ఈ సొల్యూషన్ సింప్లిఫై చేయడం కూడా మీకు బాగా అర్థమవుతుంది ఇది. సో 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. సో నెక్స్ట్ వీడియోలో మరి కంప్యూటింగ్ మెథడ్లో అంటే కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో అంటే వర్గాన్ని పూర్తి చేయడం ద్వారా ఏ విధంగా కనుగొనాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.